ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యో, రోడ్డు మీద ఆయిల్ పడింది. ఎవరూ పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. ఎవరైనా జారి పడితే ఎంత ప్రమాదం. అసలు సిటీలో ఉండే మనుషులకి ఇలా మట్టి పోసి నలుగురిని కాపాడదామన్న ఆలోచన ఉండదు. ఆనంద్! ఆనంద్! గాయత్రి కూడా నేనంటే చాలా ఇష్టం. సిటీలో కూడా ఈ మట్టి నాటకాలు ఎందుకు? జనాల జీవితాలతో ఆడుకునే నువ్వు బానే సెటిల్ అయిపోయావు కదా. నీలాంటి మోసగాళ్ళు ఇక్కడుంటారని తెలీదు. నీలా మాయమాటలు చెప్పటం, నమ్మించి జీవితాలతో ఆడుకోవటం నీకు తెలిసినంతగా ఎవ్వరికి తెలీదు. మాట భలే తిప్పేస్తున్నావుగా. అంతేలే, మాయ చేయడంలో ఆరితేరిపోయింది దానివి. మాటలు మార్చడం, నిందలు వేయడం నీకు ఈజీనే కదా. నేను మాట తప్పడం కాదు, నువ్వే మాట మీద నిలబడేవాడివి కాదు. నీలాంటి టైంపాస్ మాటలు నేను చెప్పను. నాకు అవసరం కూడా లేదు. అవునవును, నీకు భలే టైం సెన్స్ ఉంది. ఎవరిని ఏ టైంకి కలవాలి, ఎవరిని ఏ టైంకి వదిలించుకోవాలి, ఎవరితో ఏ టైంలో సెటిల్ అవ్వాలో నీకు బాగా తెలుసు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. నేను కాబట్టే మాట్లాడుతున్నాను. వేరే వాళ్ళైతే ఏం చేసేవాళ్ళు. నువ్వు పారిపోయావు కాబట్టి వేస్ట్ ఫెలో అని వదిలేశాను. నేను అంతే, చీటర్ వని ఆ ఊళ్ళోనే నిన్ను నీ జ్ఞాపకాల్ని వదిలేశాను. నన్ను నువ్వు చీటర్ అంటే నిన్ను నేను అనటానికి డిక్షనరీలో వర్డ్ కూడా ఉండదు. ఇంకెప్పుడు సిటీలో నాకు కనిపించుకో. నువ్వు ఈసారి నాకు కనబడితే నా నిజ స్వరూపమేంటో చూస్తావు. ఆల్రెడీ మీ ఊర్లో చూశానులే. అయినా నీతో నాకు మాటలు అనవసరం. అసలు నిన్ను చూడడమే నాకు ఇష్టం లేదు. నీ గుర్తులు నాకేం అవసరం లేదు. నీలాంటి వాళ్ళ దగ్గర ఇలాంటి విలువైందున్నా దీనికి విలువ ఉండదు. నీలాంటి విలువలేని వాళ్ళకి ఉద్యోగం ఇవ్వకూడదనే ఆ రోజు నా ఆఫీస్ నుంచి నేను కావాలని పంపించేశాను. అది నీ ఆఫీస్ అని నాకు తెలిస్తే నా నీడ కూడా నీ ఆఫీస్ వైపు చూడదు. అతని కేసు గురించి తెలుసుకుని ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలంటే మనం ఫీజు ఇవ్వాలమ్మా. అమ్మ కోసం లాయర్ ఫీజు అయితే ఇచ్చాను, కానీ అమ్మను అక్కడి నుంచి విడిపించుకుని తీసుకురావడానికి 30 లక్షలు సంపాదించడం అంటే ఎలా? ఏం చేయాలి? రేయ్, పాప మెల్లో చైన్ ఉందిరా. పద. పిల్లలు పిల్లలు చాక్లెట్లు చాక్లెట్లు కావాలా? ఇదిగో. ఇదిగో, తీసుకో తీసుకో. ఇది నీకు. థ్యాంక్స్ అంకిల్.
ఏయ్ వదులు వదులు వదలమంటుంటే నీకే చెప్పేది వదులు. ఏయ్, వదులు వదులు. ఏయ్, వదులు. ఏయ్. మర్యాదగా వదులు. రేయ్ తప్పు కదరా. ఈ చైన్ నాదన్నా. ఈ చైన్ నీదా? నేనంతా చూశాను రా. అన్నా. సారీ అన్న, తప్పైపోయిందన్నా. వెళ్ళండి, అవుట్. పిల్లలు, మీలో ఈ చైన్ ఎవరిది? నాదే అంకుల్. తీసుకో. థ్యాంక్స్ అంకుల్. చూడండి, ఇలా ఎవరు పడితే వాళ్ళు చాక్లెట్ ఇస్తే తీసుకోకండి, సరేనా? సరే అంకుల్. థ్యాంక్స్ అంకుల్. బాయ్ అక్క. యు ఆర్ గ్రేట్. నేనా? అవును, మీలా ప్రతి అమ్మాయికి ధైర్యం ఉంటే రోడ్డు మీద ఆకతాయిలు తిరగడానికి భయపడతారు. ఇంతకుముందు మీరు పిరికి వాళ్ళు, బతకడం చేతకాక ఏవో పిచ్చి ప్రయత్నాలు చేస్తారనుకున్నాను. కానీ తప్పుగా అర్థం చేసుకున్నానని నాకు ఇప్పుడే అర్థమైంది. యునో వాట్, మీరు చాలా స్ట్రాంగ్ అండ్ బ్రేవ్. ఇన్ఫ్యాక్ట్ నాజుగ్గా, కోమలంగా, అందంగా ఉండాలంటారు. కానీ అమ్మాయిలంటే ధైర్యంగా ఉండాలి. ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగలిగే ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉండాలి. ఇందాకొచ్చిన ఎదవల్ని అవసరమైతే లాగి పెట్టి కొట్టగలిగే గుండె బలం కూడా ఉండాలి. ఇప్పుడు ఏ అమ్మాయి అయితే స్ట్రాంగ్గా ఉంటుందో రేపు అదే అమ్మాయి అమ్మగా తన పిల్లల్ని, కుటుంబాన్ని ధైర్యంగా తలెత్తుకొని నిలబడేలా తీర్చిదిద్దగలుగుతుంది. మీలాంటి మంచి వాళ్ళుంటే ఏ అమ్మాయికి భయపడే పరిస్థితి రాదు బాలాగారు. నా పేరు మీకెలా తెలుసు? హలో, మిమ్మల్ని. మీకు నా పేరు ఎలా తెలుసు? మనకింతకు ముందు ఏమైనా పరిచయం ఉందా? కొన్ని జ్ఞాపకాలకి పరిచయం అక్కర్లేదు. ఎనీవేస్, థ్యాంక్ యూ బాలాగారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.